గాంధీ భవన్ ముందు ఏఈఈ అభ్యర్థులు నిరసనకు దిగారు. నోటిఫికేషన్ ఇచ్చి 2 ఏళ్లు దాటినా ఏఈఈ అభ్యర్థుల ఎంపిక అంశం కొలిక్కి రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. 1:2 రేషియోలో అభ్యర్థులను ఎంపిక చేసి 3 నెలలు గడిచినా అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వటం లేదని వాపోయారు. ఈ విషయం మీద అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాంధీ భవన్ ముందు ఏఈఈ అభ్యర్థులు నిరసనకు దిగారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, చెప్పండి, ఏఈఈ అభ్యర్థుల నిరసనకు సంబంధించి అప్డేట్ ఏంటి? నోటిఫికేషన్ ఇచ్చి 2 ఏళ్లు దాటినా ఏఈ అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఫలమైందంటూ ఏఈ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు చైర్మన్ కలిశారు. ఫలితాలకు సంబంధించి 1:2 రేషియోలో అభ్యర్థులను సెలెక్ట్ చేశారు కమిషన్. కానీ ఆ తర్వాత వాళ్ళని ఫైనల్ లిస్ట్ ఎంపిక చేయడం మర్చిపోయారు. దీంతో గత కొంతకాలంగా చైర్మన్ కలిశారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఈ రోజు దాదాపు 100 మంది పైగా కూడా ఏఈ అభ్యర్థులు గాంధీ భవన్ చేరుకొని మోకాళ్లపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. రేవంత్ రెడ్డిని తీరును తప్పుపట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఫలితాలు విడుదల చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి అందులో విఫలమయ్యాడంటూ కూడా వీళ్ళంతా కూడా దుయ్యబట్టిన పరిస్థితి కనపడింది. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. డాక్యుమెంటేషన్ జరిగి 2 నెలలు అవుతుంది, ఇంకా అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వట్లేదు. కమిషనర్ కనీసం టీఎస్పీఎస్సీ చైర్మన్ నుంచి ఎలాంటి సమాధానం రావట్లేదు అంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనపడతా ఉంది. వీళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. వెంటనే మాకు అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వండి, మా జీవితాలతో ఆడుకోవద్దు అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు. మేమంతా మెరిట్ గా సెలెక్ట్ అయ్యాము, లిస్టు సెలెక్ట్ చేసిన తర్వాత కూడా ఎందుకు ఇవ్వట్లేదు మా ఫైనల్ ఫలితాలు అని చెప్పేసి వీళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఏఈ అభ్యర్థులు ఇక్కడ కనపడతా ఉంది. దాదాపు 2022లో ఈ పరీక్ష జరిగింది. అయితే ఇప్పటి వరకు ఫలితాలు విడుదల కాలేదు. కొంత కోర్టు జాప్యంతో కోర్టులో కేసు ఉన్నప్పటికీ అది వీగిపోయినప్పటికీ ఆ ఫలితాలు ప్రకటించడంలో టీఎస్పీఎస్సీ అధికారులు విఫలమయ్యారంటూ కూడా వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్.